కొన్ని స్కూల్స్లో ఏమవుతుందంటే తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసినాం సార్, మేము ఓపెన్ చేసి సింక్ చేసాము, ఈ స్కూల్ వీడియోస్ కూడా ఎంటర్ చేసాము, తర్వాత లాగిన్ చేసాము, అయినా కాంటెంట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఉదాహరణ చూపిస్తా. సో ఇక్కడ మీకు కాంటెంట్ అంటే ఓపెన్ అయింది కానీ మ్యాప్ అయింది కానీ కాంటెంట్ ఓపెన్ కాదు. అటువంటిప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకొని వీడియోలో చూద్దాం. సో అప్పుడు మనం అప్లికేషన్ అయితే క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఫైల్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలి. ఎల్లో కలర్ కింద ఉంటుంది బాక్స్. ఈ ఫైల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ వాల్యూ ఈ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత TSCDU కాంటెంట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. TSCDU కాంటెంట్ ఫోల్డర్. ఆ తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ పైన విండో అని టైప్ చేయండి. సో విండో అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్ హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకే, మొబైల్ హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేసుకోండి. మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో తెలంగాణ అని టైప్ చేయండి. సెర్చ్. తెలంగాణ దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ కనిపిస్తుంది, అన్ఇన్స్టాల్. ఆ తర్వాత ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్, తెలంగాణ మధ్యలో ఉంది కదా, ఇక్కడ లాంచ్ వెన్ రెడీ అనే బాక్స్ ఉంది కదా, లాంచ్ వెన్ రెడీ బాక్స్ని అంటిక్ చేయండి. అంటిక్ తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్. తర్వాత ఈ బాక్స్ క్లోజ్ చేసుకోండి. తర్వాత న్యూ వాల్యూ దీంట్లో కీ ఉంటుంది, కీ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఆల్. తర్వాత లాంగ్ ప్రెస్, మళ్ళీ లాంగ్ ప్రెస్. తర్వాత కాపీ. తర్వాత ఈ బాక్స్ క్లోజ్ చేసుకోండి, ఈ బాక్స్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ అయిపోయింది. ఇక్కడ పవర్ షెల్ మళ్ళీ సర్చ్ బార్ పవర్ షెల్ అని టైప్ చేయండి. ఇక్కడ పవర్ షెల్ విండోస్ పవర్ షెల్ x86 అని ఉంది కదా, విండోస్ పవర్ షెల్ x86 దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఖాళీ చోట లాంగ్ ప్రెస్ చేయండి, నేను చూపించినట్టు లాంగ్ ప్రెస్. తర్వాత ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు కీబోర్డ్ రాకపోతే ఇక్కడ కీబోర్డ్ సింబల్ ఉంటుంది, అది తీసుకొని ఎంటర్ చేయండి. ఒక 2-3 టైమ్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇది కూడా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ అని ఇక్కడ ఉంటుంది, ఈ యాప్ పై లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ తీసుకురండి. ఓకే, అప్లికేషన్ అయితే ఇక్కడికి వచ్చింది. తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఇంటూ టాస్క్ బార్ అని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీరు స్కూల్ వీడియోస్ కూడా ఎంటర్ చేసుకొని సింక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క కాంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, డన్.